హే గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ అందరూ బాగున్నారైతే అనుకుంటున్నా. ఈరోజు ఇంకొక మోడిఫికేషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చిన. మోడిఫికేషన్ వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, నచ్చినాయి, లైక్స్ కొడుతున్నారు, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అండ్ ఈరోజు వచ్చేసి ఈ బెడ్ చూస్తున్నారు కదా, ఈ బెడ్కి ఎంత కష్టపడ్డాము, ఎట్లా డిజైన్ చేసినాము, ఎవరెవరు వర్క్ చేసినారు, ఎలా వర్క్ చేసినారు, సో అన్నీ ఈరోజు చూద్దాము. సో కలర్ చూసింగ్ కాడ నుంచి బెడ్ కంప్లీట్ అయ్యే వరకు వీడియోస్ మొత్తం చూపిస్తాయి చూడండి. సో మనం నవకార్ మోటార్స్లో అయితే ఉన్నాము. మన కార్ బెడ్ లోపల అయితే బెడ్ చేపిస్తాను. దానికి కలర్ మనం లెదర్ వేస్తారు కదా, ఆ రెజిన్ కానీ లేదా దానికి కలర్ సెలెక్ట్ చేయాలన్నమాట. సో కలర్ సెలెక్షన్కి మనకైతే 3 క్యాటలాగ్స్ అయితే ఇచ్చినారు. ఈ క్యాటలాగ్స్లో డిఫరెంట్ 3 క్వాలిటీస్ అనమాట, 3 కంపెనీస్వి. దీంట్లో మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ రాగానే నేనైతే లైట్ కలర్స్ చూసిన, దీనిలో లైట్ కలర్స్ లేవు. ఇంకా అడిగినా కానీ ఇంకా ఇవే ఉంటాయి అంటే ఇదంతా. సో దీనిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి ఇప్పుడు. సో ఈ క్యాటలాగ్ చూస్తే కింద అన్ని డార్క్ కలర్స్, ఇవన్నీ డార్క్ కలర్స్. అండ్ కార్లో నేను లైట్ ఉండాలనుకున్నా, ప్లస్ గ్రీనరీకి దగ్గరలో నాకు ఇవన్నీ డార్క్ని. సో దీంట్లో నేను ఇది బీజ్ కలర్, గ్రే కలర్ అనమాట. అండ్ ఇదొకటి, అండ్ ఇవైతే సెలెక్ట్ చేసాను ఈ క్యాటలాగ్లో. అండ్ దీంట్లో చూస్తే ఈ పైది ఒకటి డాష్ బోర్డ్లో ఈ కలర్ మ్యాచ్ అయిందనమాట. సో డాష్ బోర్డ్కి ఇది, ఇవన్నీ డార్క్ ఇవన్నీ డార్క్. తర్వాత గ్రీన్ వచ్చింది, కానీ గ్రీన్ ఇది బాగా డార్క్ ఉన్నది. సో లైట్లో అడిగితే లైట్లో ఇంకా దీంట్లో అయితే లేవు. సో దీంట్లో కూడా సెలెక్షన్ ఏం చేయలేదు. అండ్ ఇది ఐర్లాండ్ క్యాటలాగ్ చూద్దాము. ఫైనల్గా అయితే దీనిలో వచ్చి సెలెక్ట్ చేసాం. ఇది ఒకటి బీచ్ కలర్, మన డాష్ బోర్డ్లో ఈ కలర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది మింట్ గ్రీన్, చాలా లైట్ ఉంది. ఇది ఇంకొక గ్రీన్ ఉంది కానీ ఇది చాలా డార్క్ ఉంది అనమాట. సో మనకి వుడ్ వర్క్, లైట్ వుడ్ వర్క్ మ్యాట్ కలర్ చూపిస్తాం కాబట్టి ఇది. అండ్ ఇంకొకటి 7th క్యాటలాగ్. సో ఈ 2 ఫైనల్ చేసింది. సో ఇదేమో మెయిన్ కలర్, ఇది మధ్యలో స్ట్రాప్స్ వస్తాయి అన్నమాట. సో ఫైనల్ ఇవి. సో ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇవే 2 చూసుకున్నా, బట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టిచ్చింగ్ చేసే ముందు అడగమని చెప్పిన. సో ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. దాని తర్వాత కూడా ఇది అనుకున్నా, ఈ మెజంతా ఉంది కదా, దీన్ని ఏమంటారు, మస్టంగ్ ఇది అంటారు. సో ఈ కలర్ కూడా అనుకున్నా కానీ అదేంటంటే బాగా డార్క్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఫైనల్ కూడా ఇవే ఫైనల్ చేసిన. సో ఇవి 2 ఇప్పుడు మనం మెయిన్ కలర్, ఇది సపోర్టింగ్ అనమాట, సెకండరీ. సో దీంతో ఇప్పుడు మనకు బెడ్ ఏదైతే రెజిన్ లెదర్ ఉందో అది ఇప్పుడు ఈ కలర్లో యూజ్ చేస్తారు. మన కార్ డాష్ బోర్డ్ ఉంటుంది కదా, మొత్తం ప్లాస్టిక్ పార్ట్స్ అన్ని. సో దానికి ర్యాప్ చేస్తారనమాట కలర్తో. నేను సెలెక్ట్ చేసుకున్నది మింట్ గ్రీన్ అండ్ గ్రే కలర్. సో ఆ రెండింటితో పాటు మనకి ఫుల్ డాష్ బోర్డు, సీట్లు, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీటు, అండ్ వెనకాల వచ్చే బెడ్ మొత్తం అదే కలర్లో వస్తుంది. సో ఆ వర్క్ అయితే మనకి ఇక్కడ నవకార్ మోటార్లో పైన స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి రాహుల్ భాయ్. సో రాహుల్ భాయ్ మనకు మొత్తము లైనింగ్ వర్క్, సీట్ వర్క్ అదంతా చేస్తారు అనమాట. సో దానికోసం అయితే మన డాష్ బోర్డు ఏదైతే మొత్తం ఇప్పేసినారు. సో ఓపెన్ చేసి మొత్తం మెజర్మెంట్స్ తీసుకొని ఆ క్లాత్ అయితే మనకి దాని ప్రకారం స్టిచ్ చేస్తారు, దానికి అతికిస్తారు అనమాట. సో మనం సెలెక్ట్ చేసుకున్న కలర్స్ అయితే ఇవి. సో ఇది వచ్చేసి మింట్ గ్రీన్ అండ్ ఇది కొద్దిగా గ్రే కలర్. సో ఈ 2 కలర్స్తో మన కార్ మొత్తము ప్లాస్టిక్ పార్ట్స్, బెడ్, సీట్లు అయితే రెడీ అవుతుంది. సో ఆ ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇది మింట్ గ్రీన్ అండ్ మధ్యలో షేడింగ్కి కొద్దిగా గ్రే కలర్, మన డాష్ బోర్డ్లో ఆల్రెడీ ఉంది కలర్. సో ఈ 2 కలర్లు అయితే యూజ్ చేస్తాం ఇప్పుడు. ఇక్కడైతే మన డాష్ బోర్డ్ మొత్తం ఓపెన్ చేసినారు. సో ఇది ముందట మన డ్రైవర్ సీట్ ముందట స్టీరింగ్ ఉంటుంది కదా, స్టీరింగ్ అండ్ కన్సోల్ అండ్ ఆండ్రాయిడ్ ప్లేయర్ అండ్ గ్లౌజ్ బాక్స్. సో ఆ మొత్తం బాక్స్ మొత్తం తీసేసి కొలతలు అయితే తీసుకుంటున్నారు. సో కొలతల ప్రకారం ఇప్పుడు ఏదైతే క్లాత్ ఉందో మన దగ్గర అది కట్ చేసేసి స్టిచ్చింగ్ వేసేసి తర్వాత దీనికి స్టిక్ చేస్తారనమాట. సో అదైతే ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది. ఇది నిన్న కొలతలు తీసుకున్నాం కదా. సో ఈ రకంగా మనం మింట్ అయితే కలర్ ప్యాచింగ్ చేసేసాం మొత్తం. సో ఇలా డాష్ బోర్డ్ మొత్తానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ ప్లేయర్ అండ్ కన్సోల్ ఏదైతే వస్తుందో అక్కడ మనకి గ్రే కలర్, లైట్ గ్రే కలర్, క్రీమ్ కలర్ వస్తుంది. ఇది కన్సోల్. సో ఇది సేమ్ కలర్, గ్రే కలర్ కూడా అయిపోయినట్టుంది. సో ఇది కలర్ కాంబినేషన్ మనది వస్తుంది. సో మొత్తం మన సీట్లు అండ్ బెడ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్. ఇంకా ఇప్పుడు స్టీరింగ్కి సేమ్ మ్యాచింగ్ కవర్తో మనకి చేస్తాను అనమాట. ఇది వచ్చేసి కటింగ్ చేసేసి ఇక్కడ హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తారు, డిజైన్ వచ్చేసి. ఈ టాప్ స్టోరేజ్ టాప్లో ఉన్నాయి కదా, ఈ బెడ్కి షీట్స్ అన్నమాట. దీనిపైన ఇప్పుడు బెడ్ది మనకి అది రెజిన్ వర్క్ వస్తుంది కదా, ఆ వర్క్ చేయడానికి తీసుకెళ్తున్నారు. దానికోసము డిజైన్ ఎట్లా వస్తుంది, ఎట్లా ఉంటుంది, అరేంజ్మెంట్ అనేది చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు అనమాట. इतना बाहर निकला है उस तरफ भी इतना ही बाहर बीच में रखो इसको। हाँ वही बीच में रख के या इतना बाहर निकलेगा, फिर और दूसरा इधर से दूसरा पार्टी, इतना पार्टी आएगा इधर। और ये
ये इतना बाहर निकलता है कि नहीं नहीं, वो उसको ये सामान है, ये दोनों सामान है, वो वहाँ से सामान है, ये जहाँ तक यहाँ से लेवल है। हाँ लेवल है, और ये यहाँ से लेवल है, ठीक है, यहाँ से लेवल है, फिर ये बीच में नहीं तो ये कम नहीं होगा। टेप दिखाऊं? हाँ वही है, खींचो 47, इसका कितना हुआ 48, मतलब वो सी एन जी है ना सर थोड़ा क्रॉस पे है, तो आधा इंच है ना इधर से बाहर निकलता है, आधा इंच उधर से अंदर जाता है, तो उसकी वजह से वो 48 आया होगा। अगर वैसे बनाओ 48 लेके बनाओ तो इधर आप खींच के वो मार सकते हैं ना पिंस। इधर से जॉइंट ही रखना है लेवल में, बरोबर। यहाँ से है ना बीच में और एक पार्टी आ जाएगा इसमें। वो तो पता है मुझे, ये क्या बोलता हूँ, ये यहाँ से ऐसे ही रहेगा नहीं। రైట్ ఆఫ్టర్ 4 days ఆఫ్ కంటిన్యూస్ రెయిన్ పని జరగట్లేదు 4 రోజుల నుంచి. సో 4 రోజుల తర్వాత ఏమైందంటే మనం ఈ కటింగ్ చేసాం కదా బెడ్ పైనకి, సో దానిలోకి మనకు బెడ్ అదేంటి బెడ్ కుషన్ వేసి బెడ్ సెటప్ అవుతుంది అనమాట. సో మనది వచ్చేసి ఈ కలర్, ఇది మనం చేసి సెలెక్ట్ చేసిన కలర్ మింట్ గ్రీన్ అండ్ దీంతో పాటు గ్రే కాంబినేషన్. సో ఇప్పుడైతే అది మొత్తం అంటే వీటిని పెట్టేసి ఆ గ్యాప్స్ ఏది ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి దాన్ని బట్టి డిజైన్ అనేది ఎట్లా చేయాలనేది ఇప్పుడు ఫైనలైజ్ చేస్తాం. సో అది ఈ సీట్ కవర్ అయితే రెడీ అయిపోయింది, సీట్ ప్యాటర్న్ ఇది. సో ఇట్లా వస్తుంది. సో ఈ దీన్ని ప్యాటర్న్ మ్యాచ్ చేయడానికి మనకు దానిలో బెడ్లో కూడా ఈ వైట్ స్ట్రాప్స్ రావాలన్నమాట. సో దీనికి ప్యాటర్న్ మ్యాచ్ అయ్యేటట్టు రావాలి కాబట్టి దానికోసం ట్రై చేస్తున్నారు. సో అవి ముక్కలన్నీ సేమ్ లేవు కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో ఎట్లా చేస్తే బాగుంటుంది, మళ్ళీ సిమెట్రీగా కనబడాలి కదా, గలీజ్గా అగ్లీ కనబడకుండా అందుకని చూస్తున్నారు అనమాట. ఇది ఈ సీట్ పైన ఈ స్టిచ్చింగ్స్ వస్తాయి కదా, దీనికి ఎట్లా అంటే ఇట్లా ఒకటి హోల్డర్ ఉంది, దాంతో మ్యాప్ లాగా చేసేసుకున్నాం వైట్స్తోని పెన్సిల్తో మార్కింగ్ చేసుకొని దీనిపైన స్టిచ్చింగ్ చేస్తారు అనమాట ఫైనల్ ఫినిషింగ్కి. పీసెస్ కటింగ్ దానిపైన డిజైనింగ్ అయిపోయింది, దానికి స్టిచ్చింగ్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి కితనే ఎంఎం का है 12 ఎంఎం का. సో 12 ఎంఎం ఫోమ్ వేసేసి స్పాంజ్ ఫోమ్ వేసేసి దీనికి స్టిచ్చింగ్ చేస్తారు అనమాట. సో దానికి ఫైనల్గా మనకు ఈ రకంగా షేప్ వస్తుంది. इसको क्या बोलते हैं, रेजिन बोलते क्या बोलते हैं इसको? अस्तर बोल दो ना। नहीं नहीं, इसको इसको जो कलर का मिंक का रेजिन है ना. आर्टिफिशियल लेदर। సో ఇది థర్డ్ లేయర్, ఫస్ట్ది ఈ లెదర్ రెజిన్ది అండ్ సెకండ్ స్పాంజ్ కుషన్ కోసం అండ్ థర్డ్ది ఇది इसको क्या बोलते हैं అస్తారు. సో థర్డ్ లేయర్ ఇది వస్తారు అనమాట. దీనికి కొద్దిగా కిందికి సపోర్ట్, దీనికి కింద పోకుండా ప్రతి పీస్కి ఇదే వేసేస్తారు. బెడ్ కుషన్ మార్కింగ్ కటింగ్ 3 లేయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టిచ్చింగ్ అనమాట. స్టిచ్చింగ్ వర్క్ అయితే నడుస్తుంది. సో మార్కింగ్ అవన్నీ చేసినా కదా, అవన్నీ స్టిచ్చింగ్ చేసేస్తారు ఇప్పుడు 3 లేయర్స్ కలిపేసి. సో ఫైనల్గా మనకి షీట్స్ అనేది రెడీ అయిపోతుంది. ఈ రకంగా కుట్లు వేసిన తర్వాత మనకు ఫైనల్గా వస్తుంది అన్నమాట కుషన్. సో ఇట్లా ఇవన్నీ పీసెస్ వీటన్నిటికీ కుట్లు వేసేస్తారు.
దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు మన ప్లైవుడ్స్ ఉన్నాయి కదా, ప్లైవుడ్ పైన 2 ఇంచ్ది ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్ ప్లైవుడ్కి స్టిక్ చేసేసి దానికి దీన్ని తొలగిస్తారు. ఇట్లా తొలగించేసి ఈ ఎక్కువ ఉన్న భాగాన్ని కిందకి వేసేసి పిన్స్ వేసేస్తారు అనమాట. సో అప్పుడు మనకి ప్లైవుడ్తో పాటు ఇట్లా బెడ్ పీసెస్ తయారవుతాయి. సో ఒక్కొక్క ప్లైవుడ్కి బెడ్ అటాచ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా కవర్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క కవర్ మనకి ఆ వుడ్స్ కట్ చేసినాం కదా బెడ్ పైన. సో దానికి ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క కవర్ వేసేసి ప్యాక్ చేసేస్తారు. దాని తర్వాత ఏంటంటే ఆ పీస్లన్నీ మళ్ళీ అక్కడ మన బాక్స్ ఉంది, స్టోరేజ్ బాక్స్, దానికి జాయిన్ చేసేస్తారు. సో అప్పుడు మన బెడ్ వర్క్ కంప్లీట్. నేను మనం బెడ్కి ఏదైతే ఈ పార్టిషన్స్ కట్ చేసినామో దీనికి మనకి కింద ఫోమ్ ఉంది కదా, ఇట్లా ఫోము కట్ చేసి దీనికి అతికిస్తారు అనమాట. దీనికి అతికిసిన తర్వాత నిన్న కుట్టిన కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ వచ్చేసి దీనిపైన వేసేస్తారు. సో అప్పుడు మనకు ఆల్ పీసెస్ అట్లా చేసేస్తాం. ఎవ్రీ పీస్కి సపరేట్గా వేసేస్తారు. వేసేసి కింద పిన్స్ వేసేస్తారు. అప్పుడు మనకి ఈచ్ పీస్ బెడ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఆ వర్క్ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఫెవికాల్ చేసా ఫోమ్ని ఈ వుడ్కి స్టిక్ చేయడానికి అనమాట. సో గమ్ము వేసేసి ఫోమ్ని దానికి స్టిక్ చేసేస్తారు. ఇంకా సో ఫస్ట్ ఇట్లా వుడ్ ప్లైవుడ్ పీస్కి అండ్ ఇట్లా కుషన్కి గమ్ అయితే పెట్టేసినారు. ఇప్పుడు కుషన్ అండ్ గమ్ము ఈ ప్లైవుడ్ అండ్ కుషన్ని ఇట్లా అతికిచ్చేస్తారు అనమాట. సో అప్పుడు అది ప్లైవుడ్కి అతుక్కుపోయి బెడ్ లాగా సెటప్ అయిపోతుంది. ఈచ్ పీస్ అట్లనే చేస్తున్నారు. ప్లైకి ఈ రకంగా 2 ఇంచ్ కుషన్ అయితే అటాచ్ చేసినారు గమ్తోని. దాని తర్వాత ఏం చేస్తారంటే ఈ కవర్స్ ఉన్నాయి కదా, ఈ కవర్స్ దీనిపైనుంచి వేసేసి కింద నుంచి స్టాపుల్ చేసేస్తారు. సో పర్ఫెక్ట్ బెడ్ పీసెస్ రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఆ స్టెప్ అనమాట. ఇది ఫైనల్ అవుట్పుట్. ఇంకా మనకి ప్లై అండ్ దానిపైన 2 ఇంచ్ ఫోము, దానిపైన కవర్, రెజిన్ కవర్. సో ఈ పక్క ప్లై మనకి, ఈ పక్కకి బెడ్ 2 ఇంచ్ కుషను. సో ఫైనల్ బెడ్ పీస్ ఇట్లా ఉంటుంది. ఇట్లా అన్ని పీస్లకి చేసేస్తారు. ఇంకా మిగతా పీస్ ఇది అక్కడ ఉన్న 2 ఇది అన్నిటికీ ఇట్లా చేసేస్తే బెడ్ రెడీ. ఇంకా సో ఇది ఫైనల్ అన్ని పీసెస్ స్టిచ్చింగ్ చేసేసి రెజిన్ వేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి సిఎన్జి అండ్ గ్రోసరీ బాక్స్, అది గ్యాస్ స్టవ్ గ్రోసరీ బాక్స్. ఇది వచ్చేసి సిఎన్జి సిలిండర్స్ వస్తాయి, గ్యాస్ సిలిండర్స్ వస్తాయి. ఇది సిఎన్జి బాక్స్, అది వచ్చేసి మనకి బ్యాటరీ కమ్ ఇన్వర్టర్. సో బయట నుంచి ఇట్లా లుక్ వస్తుంది. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఏంటంటే మనకి ఇది మూవబుల్ అనమాట. పైకి కిందికి టేబుల్ లాగా చూపిస్తున్నాను. సో అది ఇంకా రాలేదు, అది ఫైనల్ లాస్ట్కి అవుతుంది అనమాట. ఇది ఫైనల్ లుక్. సో అది మన బెడ్ అయితే ఆ రకంగా ఫుల్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయాలి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తలేదు, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా పెరుగుతున్నాయి సబ్స్క్రైబర్స్, మంచిది. సో సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు కదా, షేర్ చేస్తే పోయేదేముంది. వాట్సాప్ స్టేటస్లో, గ్రూప్లలో షేర్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అందరికంటే ముందు చూడొచ్చు, అందరికంటే ముందు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనమాట. సో ఫ్యూచర్లో ఇప్పుడైతే వ్యాన్ మోడిఫికేషన్ వీడియోస్ ఇవన్నీ అయిపోగానే ఒక 10 days రెస్ట్ తీసుకొని నార్త్ ఈస్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. అవన్నీ చూడాలంటే సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ వస్తుంది వీడియోలు తీయడానికి. అండ్ యా, అది నెక్స్ట్ వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. టిల్ దెన్, బాయ్ బాయ్.